హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి. మరొక మంచి అంశం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి 260 ఖాళీలతోటి మీ ముందుకు వచ్చాను. ఇది ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్పిసి. ఇది మనకు 269 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది మనకు చాలా పెద్ద నోటిఫికేషన్గానే చూడాలి. 269 ట్రైన్ ఇంజనీర్ పోస్టులు. ఇందులో క్వాలిఫికేషన్ బీఎస్సీ వాళ్ళు, ఎంసీఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ఎంసీఏ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు, ఎంఎస్సీ ఉన్నటువంటి వాళ్ళు, ఎంటెక్ అంటే ఎంఈ కానీ ఎంటెక్ కానీ బీఈ కానీ బీటెక్ కానీ, అదేవిధంగా బీఈలో ఐటీ చేసినటువంటి వాళ్ళు, ఈసీఈ చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ చేసినటువంటి వాళ్ళు, జియాలజీ మనకు ఎంఎస్సీ జియాలజీ కానీ, ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా బీఈలో సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటిది ఈ ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టులు. ఇందులో 269 పోస్టులు ఉన్నాయి. చాలా గొప్ప పరిణామంగా పెద్ద నోటిఫికేషన్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో అప్లికెంట్ అనేటటువంటి వాళ్ళు మనకు 30 ఇయర్స్గా ఏజ్ లిమిట్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీల వారీగా అప్పర్ ఏజ్ లిమిట్ అటు ఇటుగా కొంత మారడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పూర్తి వివరాలు నోటిఫికేషన్ ఉన్నాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా డ్రాగన్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది గేట్ మార్క్స్ స్కోరు, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్, దాంతోపాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ, ఈ 3 దశల్లో గేట్ స్కోర్ను కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా గ్రూపులుగా ఏర్పాటు చేసి గ్రూప్ డిస్కషన్, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి మార్కులు, ఫైనల్గా ఇంటర్వ్యూ త్రూ సెలక్షన్ అనేటటువంటిది ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన రెమ్యునరేషన్ బేసిక్ అనేటటువంటి మనం తీసుకుంటే కనుక 50,000 నుంచి 1,60,000 వరకు వాళ్ళకు రెమ్యునరేషన్ ఫర్ మంత్ పే చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈ క్యాండిడేట్స్కి మాత్రం 708 రూపాయలుగా నిర్ధారించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు, అంటే నిల్లుగా ఉంది. దానికి సంబంధించినటువంటిది మిగతా వాళ్ళు ఒకసారి ఆ కేటగిరీల వారిగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనం ఓపెనింగ్ డేట్ అనేటటువంటిది మనకు 6th మార్చి నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎక్కువ టైం లేదు, మనం చూడాల్సిన 26 మార్చే లాస్ట్ డేట్గా ఇచ్చారు. కాబట్టి దరఖాస్తు ఆన్లైన్లోనే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఆ పూర్తి వివరాలు ఎన్హెచ్పిసి వెబ్సైట్కి వెళ్తే కనుక పూర్తి వివరాలు నోటిఫికేషన్ సంబంధించినటువంటిది, ఆ పోస్టులు ఏ కేటగిరీలో ఉన్నాయి, ఎవరెవరికి రిజర్వ్ చేసే ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఓపెన్లో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ సంస్థ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలు తీసుకుంటే కనుక మనకు మరింత సమాచారం దొరికే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మేము కామెంట్ బాక్స్లో ఇస్తున్నాము, చూసుకోండి. లేదనుకుంటే కనుక నేరుగా ఆ సంస్థ యొక్క వెబ్సైట్కి, ఎన్హెచ్పిసి వెబ్సైట్కి వెళ్ళి అక్కడే డౌన్లోడ్ చేసుకొని చూడడం, అక్కడే ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అనేటటువంటిది చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రక్రియ ఈరోజు. ఎందుకంటే అంత బీఈ, బీటెక్, ఎంఎస్సీ వాళ్ళకి సంబంధించినటువంటిది కాదు కాబట్టి అది పెద్ద సమస్య అని అనుకోవట్లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్హెచ్పిసి అనేది కేంద్ర ప్రభుత్వ రంగ నవరత్న సంస్థలో ఒకటిగా ఉన్నటువంటిది, చాలా ప్రెస్టీజియస్ సంస్థగా ఉన్నటువంటిది. ఇందులో ఉద్యోగం రావడం అంటే జీవితం ఒక విధంగా సెటిల్ అయినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యోగార్థులు మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఈ సమాచారం చేరవేస్తారని కోరుకుంటూ మరొకసారి ఆల్ ది బెస్ట్.